ఆ పిల్ల అక్కడి నుంచి నాకు కూడా కాల్ చేసి బెదిరించాడమ్మా ఆయన. అదేదో చాలా సభ్యంగా మాట్లాడుతున్నాడు. ఏదేదో బెదిరిస్తాడు. నేనేదో 2 కోట్లు డిమాండ్ చేశాను. నాకు కూడా అదే మీడియాకి ఇస్తానంటాడు. చేస్తుంటే సరే అమ్మాయితో కాంప్రమైజ్ ఇస్తే నేను హెల్ప్ చేస్తాను. ఆ అమ్మాయి ఏదో కొంచెం డబ్బులు అడుగుతున్నట్టు కదా, ఎంతో కొంత ఇవ్వకపోయారా అంటే 10 కోట్లు అడుగుతుంది సార్ అన్న. 10 కోట్లు కదా 2 కోట్లు అంటే కదా అడిగింది అన్న. అంటే దాన్ని పట్టుకొని నేనేదో మాట్లాడుతున్నాను. నాతో ఏమో మేము క్లోజ్ చేస్తున్నాము, కొట్టేపిస్తాను, 2 కోట్లు అడిగాడు సిఐ, నువ్వు ఇలా డబ్బులు మాట్లాడడం వల్లే అడిగాడు, లేదా నువ్వే అడిగిచ్చావా నన్ను అంటున్నాడు. సాయి డబ్బులు తీసుకునేలాగా ఉంటే వేరేలా ఉండేది. అండ్ అది ఫ్రెండ్స్ తో ఇట్లా మాట్లాడుతున్నప్పుడు సో డబ్బులే తీసుకునే మాటే వస్తే నేను 5 లక్షలు 10 లక్షలు ఎందుకు తీసుకుంటాను, 10 కోట్లు అన్నది సరదాగా ఫ్రెండ్స్ తో మాట్లాడిన ఇది సార్. అది అతనితో కూడా సరదాగా అన్నది ప్రచారం చేస్తున్నారు. నేను కూడా ఎవరో చెప్పారమ్మా నాకు కూడా, ఎవరు మీ తరఫున వచ్చిన వాళ్ళు ఎక్కడికి మీ ఖర్చులో ఎవరో నల్గొండ నుంచి అక్కడ ఎవిడెన్స్ ఇస్తే వాళ్ళు అన్నారనమాట, బాబు ఎందుకు అమ్మాయి మాకు సహకరించట్లేదు, ఇన్వెస్టిగేషన్ రమ్మని చెప్పు. లేదు సార్ వాళ్ళు ఏదో కొంచెం కాంప్రమైజ్ అవుతున్నారు, వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తా ఉన్నారు 2 CR అంత అమ్మాయికి కాంప్రమైజ్ అవుతున్నారు అని చెప్పాడు. అతను అవుతున్నట్టున్నారు సార్ అన్నాడు. అవును సార్. అవునవును సరేనా. అయితే రేపు వస్తున్నారు కదా? రేపు 100% వస్తున్నాను సార్. మీరు ఏం చేస్తారంటే విజయవాడ దిగిన తర్వాత మీరు బై రోడ్ వస్తారా, సొంత వెహికల్ వస్తారా? బై రోడ్డేనమ్మా, అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఓన్ వెహికల్. ఓన్ వెహికల్ అయినప్పుడు మీరు విజయవాడలోనే స్టే చేయండి. ఒకవేళ ఎర్లీ మార్నింగ్ అక్కడ 5కి బయలుదేరితే డైరెక్ట్ కి వచ్చేయచ్చు, 11 కల్లా వస్తారు కదా, ఇబ్బంది లేదు. మీరు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? ఒక 11 కల్లా వచ్చేస్తాను సార్ బై రోడ్. డైరెక్ట్ గా 5:30కి బయలుదేరాలి. అచ్చా, ఇక్కడ నుంచి ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోమంటారా? అట్లా చేయొచ్చు. విజయవాడ వచ్చి విజయవాడలో హాల్ట్ చేసి ఇప్పుడు బయలుదేరారు ఆల్రెడీ మీరు? లేదు సార్, నేను డిన్నర్ చేసి బయలుదేరుతాను ఇప్పుడు. బయలుదేరి విజయవాడ చేరిపోతారు 4 hours లో. అక్కడ కొంచెం రెస్ట్ తీసుకొని మార్నింగ్ 10కి అట్లా బయలుదేరి వచ్చేసి సరిపోతుంది. అంటే రేపు నా బర్త్డే సార్. చెప్పదు. లేదు చెప్పట్లేదు సార్. యాక్చువల్లీ మేము పట్టుకుంటామమ్మా, మీరు సహకరించి పట్టించండి, పట్టుకుంటాం సైలెంట్ గా. మా హింట్ ఇస్తే మేము వచ్చి పట్టుకొస్తాం. మరి ఇప్పుడు అలా అయితే నువ్వు నాతో పాటు స్టేషన్కి వస్తావా, నాకు పాజిటివ్ గా చెప్తాను అంటే నేను నీతో పాటు వస్తాను అంటున్నాడు. అలా తీసుకురమ్మంటారు సార్ పోనీ? 164 అవునండి, సైలెంట్ గా మీరు వచ్చి చేసుకోండి. ఓకే సార్. 164 చేసుకుని మెడికల్ ఎగ్జామినేషన్ కూడా మీరు ఆ రోజు రిఫ్యూజ్ చేసింది. నాకు డౌట్ వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ ఉందేమో పాపం అన్నది బయటపడుతుందని రిజెక్ట్ చేస్తుందేమో అని. సో ఇప్పుడు 2 months ల్యాబ్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీరు చేయించుకోవచ్చు. మీరు బిల్లింగ్ ఉంటే మెడికల్ ఎగ్జామినేషన్ కూడా చేపిస్తాం. అవుతుంది. ఇప్పుడు మీరు కాంప్రమైజ్ అనేది ఇప్పుడే అక్కడ ట్రయల్ స్టేజ్ లో ఈ కేసులో అతనికి శిక్ష పడకుండా ఉండాలంటే ట్రయల్ స్టేజ్ లో కూడా రాజీ పడచ్చు. చేసుకోవడానికి సిద్ధపడితేనో ఇంకోటి విచారణ పూర్తయి ఛార్జ్ షీట్ పెట్టిన తర్వాత ట్రయల్ స్టేజ్ లో కూడా అతనితో మీరు కాంప్రమైజ్ అవ్వచ్చు. అప్పుడన్నా భయపడి కాంప్రమైజ్ అవుతుంది శిక్ష పడుతుందని. ఇప్పుడు మీకు అడ్జస్ట్ అవ్వకపోయినా ఆ పిల్ల అక్కడి నుంచి నాకు కూడా కాల్ చేసి బెదిరించాడమ్మా ఆయన. అదేదో చాలా సభ్యంగా మాట్లాడుతున్నాడు. ఏదేదో బెదిరిస్తాడు. నేనేదో 2 కోట్లు డిమాండ్ చేశాను. నాకు కూడా అదే మీడియాకి ఇస్తానంటాడు. చేస్తుంటే సరే అమ్మాయితో కాంప్రమైజ్ ఇస్తే నేను హెల్ప్ చేస్తాను. ఆ అమ్మాయి ఏదో కొంచెం డబ్బులు అడుగుతున్నట్టు కదా, ఎంతో కొంత ఇవ్వకపోయారా అంటే 10 కోట్లు అడుగుతుంది సార్ అన్న. 10 కోట్లు కదా 2 కోట్లు అంటే కదా అడిగింది అన్న. అంటే దాన్ని పట్టుకొని నేనేదో మాట్లాడుతున్నాను. నాతో ఏమో మేము క్లోజ్ చేస్తున్నాము, కొట్టేపిస్తాను, 2 కోట్లు అడిగాడు సిఐ, నువ్వు ఇలా డబ్బులు మాట్లాడడం వల్లే అడిగాడు, లేదా నువ్వే అడిగిచ్చావా నన్ను అంటున్నాడు. సాయి డబ్బులు తీసుకునేలాగా ఉంటే వేరేలా ఉండేది. అండ్ అది ఫ్రెండ్స్ తో ఇట్లా మాట్లాడుతున్నప్పుడు సో డబ్బులే తీసుకునే మాటే వస్తే నేను 5 లక్షలు 10 లక్షలు ఎందుకు తీసుకుంటాను, 10 కోట్లు అన్నది సరదాగా ఫ్రెండ్స్ తో మాట్లాడిన ఇది సార్. అది అతనితో కూడా సరదాగా అన్నది ప్రచారం చేస్తున్నారు. నేను కూడా ఎవరో చెప్పారమ్మా నాకు కూడా, ఎవరు మీ తరఫున వచ్చిన వాళ్ళు ఎక్కడికి మీ ఖర్చులో ఎవరో నల్గొండ నుంచి అక్కడ ఎవిడెన్స్ ఇస్తే వాళ్ళు అన్నారనమాట, బాబు ఎందుకు అమ్మాయి మాకు సహకరించట్లేదు, ఇన్వెస్టిగేషన్ రమ్మని చెప్పు. లేదు సార్ వాళ్ళు ఏదో కొంచెం కాంప్రమైజ్ అవుతున్నారు, వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తా ఉన్నారు 2 CR అంత అమ్మాయికి కాంప్రమైజ్ అవుతున్నారు అని చెప్పాడు. అతను అవుతున్నట్టున్నారు సార్ అన్నాడు. అవును సార్. అవునవును సరేనా. అయితే రేపు వస్తున్నారు కదా? రేపు 100% వస్తున్నాను సార్. మీరు ఏం చేస్తారంటే విజయవాడ దిగిన తర్వాత మీరు బై రోడ్ వస్తారా, సొంత వెహికల్ వస్తారా? బై రోడ్డేనమ్మా, అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఓన్ వెహికల్. ఓన్ వెహికల్ అయినప్పుడు మీరు విజయవాడలోనే స్టే చేయండి. ఒకవేళ ఎర్లీ మార్నింగ్ అక్కడ 5కి బయలుదేరితే డైరెక్ట్ కి వచ్చేయచ్చు, 11 కల్లా వస్తారు కదా, ఇబ్బంది లేదు. మీరు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు?
ఒక 11 కల్లా వచ్చేస్తాను సార్ బై రోడ్ డే. డైరెక్ట్ గా డైరెక్ట్ 5:30కి బయలుదేరాలి. అచ్చా, ఇక్కడ నుంచి ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోమంటారా? అట్లా చేయొచ్చు. విజయవాడ వచ్చి విజయవాడలో హాల్ట్ చేసి ఇప్పుడు బయలుదేరారు ఆల్రెడీ మీరు? లేదు సార్, నేను డిన్నర్ చేసి బయలుదేరుతాను ఇప్పుడు. బయలుదేరి విజయవాడ చేరిపోతారు 4 hours లో. అక్కడ కొంచెం రెస్ట్ తీసుకొని మార్నింగ్ 10కి అట్లా బయలుదేరి వచ్చేసి సరిపోతుంది. అంటే రేపు నా బర్త్డే సార్. వెళ్తున్నట్టు చెప్పదు. లేదు చెప్పట్లేదు సార్. యాక్చువల్లీ మేము పట్టుకుంటామమ్మా, మీరు సహకరించి పట్టించండి, పట్టుకుంటాం సైలెంట్ గా. మా హింట్ ఇస్తే మేము వచ్చి పట్టుకొస్తాం. మరి ఇప్పుడు అలా అయితే తను నువ్వు నాతో పాటు స్టేషన్కి వస్తావా, నాకు పాజిటివ్ గా చెప్తాను అంటే నేను నీతో పాటు వస్తాను అంటున్నాడు. అలా తీసుకురమ్మంటారు సార్ పోనీ? సరే 164 అవునండి, సైలెంట్ గా మీరు వచ్చి చేసుకోండి. ఓకే సార్, డన్. 164 చేసుకుని మెడికల్ ఎగ్జామినేషన్ కూడా మీరు ఆ రోజు రిఫ్యూజ్ చేసింది. నాకు డౌట్ వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ ఉందేమో పాపం అన్నది బయటపడుతుందని రిజెక్ట్ చేస్తుందేమో అని. సో ఇప్పుడు 2 months ల్యాబ్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీరు చేయించుకోవచ్చు. మీరు బిల్లింగ్ ఉంటే మెడికల్ ఎగ్జామినేషన్ కూడా చేపిస్తాం. అవుతుంది. ఇప్పుడు మీరు కాంప్రమైజ్ అనేది ఇప్పుడే అవసరం. ట్రయల్ స్టేజ్ లో ఈ కేసులో అతనికి శిక్ష పడకుండా ఉండాలంటే ట్రయల్ స్టేజ్ లో కూడా రాజీ పడచ్చు. చేసుకోవడానికి సిద్ధపడితేనో ఇంకోటి విచారణ పూర్తయి ఛార్జ్ షీట్ పెట్టిన తర్వాత ట్రయల్ స్టేజ్ లో కూడా అతనితో మీరు కాంప్రమైజ్ అవ్వచ్చు. అప్పుడన్నా భయపడి కాంప్రమైజ్ అవుతారు శిక్ష పడుతుందని. ఇప్పుడు మీకు అడ్జస్ట్ అవ్వకపోయినా ఆ పిల్ల అక్కడి నుంచి కూడా కాల్ చేసి బెదిరించాడమ్మా ఆయన. అదే రోజు చాలా సభ్యంగా మాట్లాడుతా అన్నాడు. ఏదో బెదిరిస్తాడు, నేను 2 కోట్లు డిమాండ్ చేశాను, నాకు కూడా అదే మీడియాకి ఇస్తానంటాడు. చేస్తుంటే సార్ అమ్మాయితో కాంప్రమైజ్ ఇస్తే నేను హెల్ప్ చేస్తాను. ఆ అమ్మాయి ఏదో కొంచెం డబ్బులు అడుగుతున్నట్టు కదా, ఎంతో కొంత ఇవ్వకపోయారా అంటే 10 కోట్లు అడుగుతుంది సార్. 10 కోట్లు కదా 2 కోట్లు అంటే కదా అడిగింది అన్న. అంటే దాన్ని పట్టుకొని ఏదేదో మాట్లాడుతున్నాను. నాతో ఏమో మేము క్లోజ్ చేస్తున్నాము, కొట్టేపిస్తాను, 2 కోట్లు అడిగాడు సిఐ, నువ్వు ఇలా డబ్బులు మాట్లాడడం వల్లే అడిగాడు, లేదా నువ్వే అడిగిచ్చావా నన్ను అంటున్నాడు. సాయి డబ్బులు తీసుకునేలాగా ఉంటే వేరేలా ఉండేది. అండ్ అది ఫ్రెండ్స్ తో ఇట్లా మాట్లాడుతున్నప్పుడు సో డబ్బులే తీసుకునే మాటే వస్తే నేను 5 లక్షలు 10 లక్షలు ఎందుకు తీసుకుంటాను, 10 కోట్లు అన్నది సరదాగా ఫ్రెండ్స్ తో మాట్లాడిన ఇది సార్. అది అతనితో కూడా సరదాగా అన్నది. ప్రచారం చేస్తున్నారు. నేను కూడా ఎవరో చెప్పారమ్మా నాకు కూడా, మీ తరఫున వచ్చిన వాళ్ళు ఎక్కడికి ఖర్చున ఎవరో నల్గొండ నుంచి అక్కడ ఎవిడెన్స్ ఇస్తే వాళ్ళు అన్నారనమాట, బాబు ఎందుకు అమ్మాయి మాకు సహకరించట్లేదు, ఇన్వెస్టిగేషన్ రమ్మని చెప్పు. లేదు సార్ వాళ్ళు ఏదో కొంచెం కాంప్రమైజ్ అవుతున్నారు, వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తా ఉన్నారు 2 CR అంత అమ్మాయికి కాంప్రమైజ్ అవుతున్నారు అని చెప్పాడు. అతను అవుతున్నట్టున్నారు సార్ అన్నాడు. అవును సార్. అవునవును, సరేనా. అయితే మీరు రేపు వస్తున్నారు కదా? రేపు 100% వస్తున్నాను సార్. మీరు ఏం చేస్తారంటే విజయవాడ దిగిన తర్వాత మీరు బై రోడ్ వస్తారా, సొంత వెహికల్ వస్తారా? బై రోడ్డేనమ్మా, అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఓన్ వెహికల్. ఓన్ వెహికల్ అయినప్పుడు మీరు విజయవాడలోనే స్టే చేయండి. ఒకవేళ ఎర్లీ మార్నింగ్ అక్కడ 5కి బయలుదేరితే డైరెక్ట్ గా వచ్చేయచ్చు. 11 కల్లా వస్తారు కదా, ఇబ్బంది లేదు. మీరు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? ఒక 11 కల్లా వచ్చేస్తాను సార్ బై రోడ్ డే. డైరెక్ట్ గా 5:30కి బయలుదేరాలి. అచ్చా, ఇక్కడ నుంచి ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోమంటారా? అట్లా చేయొచ్చు. విజయవాడ వచ్చి విజయవాడలో హాల్ట్ చేసి ఇప్పుడు బయలుదేరారు ఆల్రెడీ మీరు? లేదు సార్, నేను డిన్నర్ చేసి బయలుదేరుతాను ఇప్పుడు. బయలుదేరి విజయవాడ చేరిపోతారు 4 hours లో. అక్కడ కొంచెం రెస్ట్ తీసుకొని మార్నింగ్ 10కి అట్లా బయలుదేరి వచ్చేసి సరిపోతుంది. అంటే రేపు నా బర్త్డే సార్. వెళ్తున్నట్టు చెప్పదు. లేదు చెప్పట్లేదు సార్. యాక్చువల్లీ మేము పట్టుకుంటామమ్మా, మీరు సహకరించి పట్టించండి, పట్టుకుంటాం సైలెంట్ గా. మా హింట్ ఇస్తే మేము వచ్చి పట్టుకొస్తాం. మరి ఇప్పుడు అలా అయితే తను నువ్వు నాతో పాటు స్టేషన్కి వస్తావా, నాకు పాజిటివ్ గా చెప్తాను అంటే నేను నీతో పాటు వస్తాను అంటున్నాడు. అలా తీసుకురమ్మంటారు సార్ పోనీ? సరే 164 అవునండి, సైలెంట్ గా మీరు వచ్చి చేసుకోండి. ఓకే సార్, డన్. 164 చేసుకుని మెడికల్ ఎగ్జామినేషన్ కూడా మీరు ఆ రోజు రిఫ్యూజ్ చేసింది. నాకు డౌట్ వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ ఉందేమో పాపం అన్నది బయటపడుతుందని రిజెక్ట్ చేస్తుందేమో అని. సో ఇప్పుడు 2 months ల్యాబ్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీరు చేయించుకోవచ్చు. మీరు బిల్లింగ్ ఉంటే మెడికల్ ఎగ్జామినేషన్ కూడా చేపిస్తాం. అవుతుంది. ఇప్పుడు మీరు కాంప్రమైజ్ అనేది ఇప్పుడే అవసరం. ట్రయల్ స్టేజ్ లో ఈ కేసులో అతనికి శిక్ష పడకుండా ఉండాలంటే ట్రయల్ స్టేజ్ లో కూడా రాజీ పడచ్చు. చేసుకోవడానికి సిద్ధపడితేనో ఇంకోటి విచారణ పూర్తయి ఛార్జ్ షీట్ పెట్టిన తర్వాత ట్రయల్ స్టేజ్ లో కూడా అతనితో మీరు కాంప్రమైజ్ అవ్వచ్చు. అప్పుడన్నా భయపడి కాంప్రమైజ్ అవుతారు శిక్ష పడుతుందని. ఇప్పుడు మీకు అడ్జస్ట్ అవ్వకపోయినా